శ్రీవారిపై ఉన్న అపార భక్తిభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారికి తమ సమర్పణలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు చేసిన విరాళం చరిత్రలోనే అపూర్వంగా నిలిచే అవకాశం ఉంది. ఏకంగా 121 కేజీల బంగారు ఆభరణాలు స్వామివారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ వివరాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ భక్తుడు ఒక కంపెనీ స్థాపించి దాన్ని ఎంతో పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు. ఇటీవల ఆ కంపెనీలో తన 60% వాటాను విక్రయించగా దానితో అతనికి సుమారు 6,000 కోట్ల రూపాయల నుండి 7,000 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ సంపద మొత్తాన్ని శ్రీవారిచే ప్రసాదించబడినదిగా భావించిన ఆ భక్తుడు తనకు లభించిన ధనంలో కొంత భాగాన్ని తిరిగి స్వామివారికి అర్పించాలనే సంకల్పంతో ఈ భారీ కానుకను సమర్పించేందుకు ముందుకొచ్చాడు. ఈ కానుకగా సమర్పించనున్న బంగారు ఆభరణాల విలువ సుమారు 140 కోట్ల రూపాయల నుండి 150 కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ప్రస్తుతం స్వామివారు నిత్యం సుమారు 120 కేజీల బంగారు ఆభరణాలతో అలంకరించబడతారని ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ భక్తుడు ఆ సంఖ్యకు 1 కేజీ ఎక్కువగా అంటే 121 కేజీల నగల్ని సమర్పించాలని భావించాడని సీఎం తెలిపారు. ఇది కేవలం సంఖ్యాపరమైన విషయం మాత్రమే కాదు, ఆ భక్తుడి మనసులో ఉన్న అపార భక్తి భావనకి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. ఈ విరాళాన్ని ఎప్పుడు ఏ రూపంలో తిరుమల దేవస్థానానికి అందించబోతున్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అలాగే భక్తుడు తన వివరాలు గోప్యంగా ఉంచాలని కోరడంతో ఆయన పేరు బయటకు రాలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంతవరకు వ్యక్తిగతంగా ఇంత భారీ విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిరుమల శ్రీవారి ఆలయం చరిత్రలో ఇది మరొక కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది.